విశాఖపట్నంలోని డిఆర్ఎం కార్యాలయం వద్ద రాయగఢ డివిజన్ రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు భారీ నిరసన చేపట్టారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని విభజన అనంతరం రాయగఢ డివిజన్లో పనిచేస్తున్న పూర్వపు ఉద్యోగులకు డిపిఆర్ నిబంధనల ప్రకారం రావాల్సిన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాయగఢ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు రైల్వే ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు. డిపిఆర్ ఆప్షన్లు స్వీకరించి సీనియర్ ఉద్యోగులకు ముందుగా విశాఖ డివిజన్లో పోస్టింగ్లు కల్పించిన తర్వాతే కొత్త సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ రాయగఢ డివిజన్కు సంబంధించిన జాయింట్ జేపీఓను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని కోరారు. విశాఖతో అధికారిక సర్వీస్ లింక్, సీనియారిటీ ఉన్న రాయగఢ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి కేటాయింపుల్లో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జోన్లు, ఇతర జోన్లు, డివిజన్లు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇతర జోన్లు లేదా డివిజన్ల నుంచి కొత్త నియామకాలు చేపట్టే ముందు ఇప్పటికే ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కుటుంబ సభ్యులు కోరారు. తమ కుటుంబ సభ్యుల ఉద్యోగ భద్రత, సీనియారిటీ, పోస్టింగ్ హక్కులకు సంబంధించిన అంశాల్లో రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఎప్పుడైతే ఏర్పడిందో గత 2 సంవత్సరాల నుంచి ఇది నలగడం జరిగింది ఒక పొలిటికల్ ఇష్యూగా. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవుట్ స్టేషన్ లో ఒకవేళ వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చినా ఏటి ఇచ్చినా ఇవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్. వాల్టర్ డివిజన్ ఇది వరకు ఉన్నప్పుడు ఎవరైనా సరే ట్రయాంగులర్ పాలసీ ఉండేది. దాని తర్వాత అది పెంటగల్ ట్రాన్స్ఫర్ పాలసీగా మారింది. ఏకే లైన్ అనేది కిరండలు, బచేలి, జగదల్పూర్, కొరాపూటు ఆ ప్లేస్లకి వెళ్ళడానికి ఎవరు నచ్చుకోరు. కాబట్టి యాజమాన్యం ఏంటి చేసిందంటే ఎవరైతే ఫ్రెష్ గా రిక్రూట్ అవుతారో వాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ సీనియర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి రిటర్న్ తో తీసుకురావడానికి ట్రయాంగులర్ పాలసీ కానీ దాని తర్వాత పెంటగల్ పాలసీగా మారింది. పెంటగల్ పాలసీగా మారినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిందో ఈ జోనల్ ఇష్యూస్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలా మంది అక్కడ వెళ్ళి పోస్టింగ్లు తీసుకోవడానికి నిరాకరించారు, ప్రమోషన్లు తీసుకోవడం నిరాకరించి మేము వెళ్ళము అంటే ఇక్కడ యాజమాన్యం ఏడి చేసిందంటే మీరు అక్కడికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకోండి, మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది, రిటర్న్ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత మాది, ఇవి బైఫరికేషన్ వల్ల మీరెవరికి ఎఫెక్ట్ అవ్వదు అన్న ఒక ఇన్సూరెన్స్ తో ఇక్కడ వాళ్ళు అందరూ కూడా బచేలి, కొరాపూటు, జగదల్పూర్, రాయగడ దగ్గరికి వెళ్ళి పోస్టింగ్లు తీసుకొని గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పనిచేసిన తర్వాత సడన్ గా ఒక రైల్వే బోర్డు ఒక ఆర్డర్ ఇచ్చేసి 1 జూన్ నుంచి 2026 లో మనకి సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ రైల్వే స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేస్తారు అన్న ఒక ఇది తీసుకొచ్చింది. టీపీఆర్ లో చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పారు.